నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు పట్టణ సమస్యలపై చర్చించారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పరిపాలన అనుమతి మంజూరు అయినందున సదరు పనుల అజెండా స్టార్ట్. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అజెండా చదవటం పూర్తి కాగానే వైసీపీ కౌన్సిలర్లు సమావేశ భవనం నుంచి వెళ్లిపోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. కేవలం టీడీపీ కౌన్సిలర్లు మిగలటంతో వారు కూడా వెళ్లారు. పట్టణ సమస్యలపై పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మావతి నగర్లోని మురికి కాలువలు శుభ్రం చేయటానికి 10 లక్షలు కేటాయించటంపై కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే దాదాపు ఒక్కొక్క వార్డుకు 2 లక్షల్లాగా 10 లక్షలు కేటాయించడం జరిగింది 5 వార్డులకు. కానీ ఇక్కడ ఒక పద్మావతి నగర్ కు మాత్రమే 10 లక్షలు కేటాయించడం జరిగింది. ఎట్లా, ఏ విధంగా ఎస్టిమేట్ వేసినారు ఇది? దీనివల్ల ఎవరికి ఉపయోగము? అక్కడంతా షాపింగ్ కాంప్లెక్స్ అధ్యక్ష. దాదాపుగా మెయిన్ రోడ్డు కానీ సబ్ బ్రాంచ్ రోడ్లు కానీ దాదాపుగా షాపింగ్ కాంప్లెక్సే వెలిసి ఉన్నాయి అధ్యక్ష. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు మొత్తము సీసీ డ్రైన్ మీద సీసీ ప్యాకెట్ చేసేసినారు అధ్యక్ష. ఆ చేసినట్టు తీసేయకుండా వీళ్ళు సిల్ట్ ఎట్లా తీస్తారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. కౌన్సిలర్ దేశం సులోచన మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు అందాల్సిన వస్తువులు అందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ గా మీరు ఏం యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళు శానిటేషన్ వర్కర్స్ అండి. వాళ్ళ జీవితాల్లో వెలుగులు చూడాలంటే మనం కరెక్ట్ గా ఉండాలి. మీరు ఎక్కడన్నా ఎన్నెన్నో చేసుకోండి, వాళ్ళ విషయంలో మాత్రం మనం కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్లస్ మీరు ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకుండా చేస్తామంటున్నారు, దానికి కూడా హ్యాపీ మేము. మరి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేదానికి మేము మొదటి వరుసలో ఉంటాం మా కౌన్సిల్ అని చెప్పేసి కూడా మరొకసారి మేము తెలియజేస్తూ, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సఫిషియెంట్ గా ఇచ్చేయండి. ఈ డీజిల్ మీద కూడా ఒకసారి మీరు వెరిఫై చేయండి. మున్సిపల్ వాహనాలకు డీజిల్ నింపే విషయంలో డ్రైవర్లపై ఒత్తిడి తీసుకుని రావటం మంచిది కాదని తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని విమర్శించారు. నంద్యాల మున్సిపల్ కూరగాయల మార్కెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవటంపై అజెండాలో చర్చించారు. బేస్డ్ ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్ ను నూతనంగా నిర్మించేసి నాన్ వెజిటబుల్ షాపింగ్ కాంప్లెక్స్, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డిపిఆర్ ఇవ్వాలని చెప్పేసి మొసర్స్ నాసికో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడ వారికి ఇచ్చారు అధ్యక్ష. మనం చేసేటటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఆర్ వచ్చేటటువంటి ఒక 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయవలసిందిగా కూడా ఆ కంపెనీని నెగోషియేట్ చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ యాంపుల్ ప్లేస్ ఉంది అధ్యక్ష ఆ యొక్క మార్కెట్ లో. అక్కడే మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి ఒక ప్లాంట్ కూడా ఈ డిపిఆర్ లో యాడ్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా మా వార్డ్ లో మీరు ఫస్ట్ వార్డు సార్, కొద్దిగా మీరు వస్తే, ఇప్పుడు మీరు వర్షాకాలం అని చెప్పినారు కదా, ఫస్ట్ వర్షాకాలం వస్తే ఫ్లడ్ మాకే వచ్చేది ఎక్కువ, ఫస్ట్ మేమే బాధపడేది. ఒకసారి మీరు మా వార్డు విజిట్ చేసుకొని చూసి మనకేమన్నా మన మధ్యలో బాగుంది దాన్ని ఏమైనా క్లియర్ చేయడానికి, ఏమన్నా మనకి రేపు పొద్దున ప్రాబ్లం లేకుండా చేయడానికి మీరు వస్తే ఒకసారి మేము కూడా చూపిస్తాం సార్ అక్కడ. అలాగే ఇంతకుముందు మనం పెట్టిన దశ 90 లక్షలు ఖర్చు అయింది కదా, ఆ ఖర్చు ఇంతవరకు ఏం చూపించలేదు సార్. చూపిస్తున్నారు వాళ్ళు, అంటే ఏమేమి పెట్టారు ఏం కదా మనకన్నా చెప్పాలి కదా, కనీసం మేమని చెప్పుకుంటాం ఇంత ఖర్చు పెట్టారని చెప్పాలి కదా. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.